బెడ్రూమ్లో వేసాడండి బిగ్ బాస్. ఆ బాల్ అనేది పట్టుకుంటా మన ఇమాన్యుయల్ గారు చాలా జాగ్రత్తగా పట్టుకుంటా గ్రౌండ్లోకి వచ్చాడు. అప్పుడు కళ్యాణ్ గారి చేతిలోకి ఆ బాల్ అనేది వెళ్ళింది. తను గట్టిగా పట్టుకున్న తర్వాత లైన్ క్రాస్ అవుతుంది అనేసరికి వాళ్ళు రీతు పట్టుకుంది. స్టాప్ అనేసరికి రీతు తను గుంజుకొని మేము పట్టుకున్నాం బ్లూ టీంకి రావాలి, పాయింట్ బ్లూ టీంకి రావాలి అని అంటే అది ఎక్కడ న్యాయము? ఈ బర్నీ గారు వచ్చేసి తన డిసిజన్ ఏం తీసుకోవట్లేదు. మన దివ్య గారి ఇంకా మన దేమన్ పవన్ డిసిజన్ తీసుకొని మీరు బ్లూ టీంకి ఎందుకు ఇస్తాడంటే ఆమె రీతు గారు పట్టుకున్నారంట, బయట కాలు పెట్టిందంట, అందుకు ఈమెకు రీతు వాళ్ళకు బ్లూ టీంకి మేము పాయింట్ ఇస్తామని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మన రెడ్ టీం వాళ్ళు, మేము బెడ్రూమ్ నుంచి ఈడు వరకు మేము కష్టపడి తీసుకొస్తే తను లాస్ట్కి లైన్ క్రాస్ చేసిందని మీరు ఆమెకి ఎట్లా పాయింట్ ఇస్తారు, మేము కష్టపడింది అంత పోతుందా అని మన పవన్ అడుగుతున్నాడు. అది కరెక్టే. అది ఎందుకు వాళ్ళు ఇమాన్యుయల్ గారు అని అంటున్నాడు బర్నీ గారు. నేను ఇమాన్యుయల్ గారి పాయింట్ ఇచ్చానంటే మన కళ్యాణ్ వచ్చేసి ఇమాన్యుయల్ గారు పూర్తిగా బాడీలో పెట్టుకొని అతను ఎవరు టచ్ చేయలేరు. టచ్ చేయనప్పుడు తను ఇమాన్యుయల్ ఏం చేశాడు, డైరెక్ట్ వెళ్ళి లైన్ మీద క్రాస్ చేశాడు. అలా ఇప్పుడు మా నలుగురు చేతిలో బాల్ ఉన్నప్పుడు రీతు వెళ్ళి కాలు పెట్టిందని మీరు ఎలా ఇస్తారు పాయింట్ వాళ్ళకని కరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు. సరే ఇప్పుడు మాకు బ్లూ టీంకి ఇచ్చారు, రెడ్ టీంకి ఇచ్చారు కదా, ఇప్పుడు ఎల్లో టీం కిట్ ఇవ్వండి, మీరు సుమనన్న గిట టచ్ చేస్తాడు, అతని గిట మీరు పాయింట్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు ఫ్యూజ్ అవుట్ అయినట్లు సైలెంట్గా. నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, సంచాలక్ అసలు దివ్యానా బర్నీ గారు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతుందో అర్థం అవుతలేదు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అతను చేసిన పొరపాటుకి వచ్చేందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అర్థం అవ్వట్లేదు. ఈ బర్నీ గారు బ్లూ టీం ఎంత అరుస్తుంటే వాళ్ళని ఏం అనట్లేదు, రెడ్ టీం కానీ ఎల్లో టీం కానీ అరుస్తుంటే వాళ్ళని మీరు ఎందుకు అరుస్తున్నారు, మీకు పాయింట్ ఇచ్చాను కదా మీరు మూసుకోండి అని అంటున్నాడు. వాళ్ళు ఎంత అరిచినా వాళ్ళని స్టాప్ చేయట్లేదు. గయ్య అరుస్తుంది, శ్రీజ అరుస్తుంది, మన రీతు అరుస్తుంది.